హాయ్ అందరికీ, తోటకూర ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇప్పుడు మనం ఒక గిన్నెలో 5-6 స్పూన్ల ఆయిల్ని వేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలను కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసి తోటకూరనైతే మంచిగా కడిగేసి సన్నగా తరిగేసి యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా తోటకూర రెడీ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లో వచ్చిన నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా తోటకూర అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.